నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకోవాలి. అధికారికంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండి ముందుకు సాగాలన్న అతిథులు. నిరుపేదలకు వైద్యపరంగా ప్రభుత్వం అండగా నిలవాలి. సీఎం ఆరిఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం. టీఎల్ఎం మేళాను ప్రారంభించిన శిక్షణ కలెక్టర్. ప్రయోగాలను పరిశీలించి విద్యార్థులకు సూచనలు చేసిన అతిథులు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం అధికారికంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అదేవిధంగా వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో నేతలు ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాలు మారినా పోరాటాలు చేసిన బీసీల బతుకు చిత్రం మాత్రం మారడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకుంటూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద బుధవారం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి రజక సంఘం నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చూపిన తెగువ, పోరాట పటిమ తెలంగాణ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరినిచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తలరాతలు మారుతాయని, రాష్ట్ర సాధన పోరాటంలో ముందు వరుసలో ఉన్న బీసీలు ఎన్నో ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. కానీ రాష్ట్రం వచ్చినా బీసీలు చేతి వృత్తి కులాలు కష్టాల్లోనే ఉన్నాయని అన్నారు. వర్ధంతి, జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడంతో పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, సంతోష్, వినోద్, భరత్, ఆదినాథ్, లాలామున్నా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలని ఒక పక్క స్మరించుకుంటూ ఆ రోజు అన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా ఆనాటి దొరలకు, ఆనాటి రథాకారులకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని తెలుసుకోవడానికి, తెలిసి ఈనాడు మనం అవలంబించేటటువంటి విధానాన్ని ఎన్నుకోవడానికి ఈనాడు వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుంటాం. మీరంతా కూడా చూస్తున్నారు, కుల వృత్తుల మీద ఆధారపడేటటువంటి మనం కేవలం ఆ దొరలకు, దేశముఖులకు, రజాకారులకు ఈ రోజు కూడా వాళ్లకు సేవలు చేయడానికే పుట్టినమా ఈ సమాజంలో అనేది ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. ప్రభుత్వాలు చాలా వస్తున్నాయి, పోతున్నాయి. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా హామీలు ఇస్తున్నాయి. కానీ చివరికి ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ యొక్క కులాల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయేటటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో నేను అడిగిన, ఎన్ని రోజులు మా పరిస్థితి ఇట్లా? కేవలం మీరు పరిపాలించడానికే పుట్టిండ్రా? మేం మాత్రం మీకు సేవలు చేయడానికే పుట్టామా? ఎన్నికల కన్నా ముందు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు, ఎన్నికల తర్వాత మీరు చేసేటటువంటి వ్యవహారాలకు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని శాసనసభ వేదిక ద్వారా ఈ కుల వృత్తుల కులాలు పడుతున్నటువంటి బాధనంతా కూడా ఈ సమాజం దృష్టికి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ సాయుధ పోరాట వీరనారి కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో భూపోరాటాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక సుందరయ్య భవనం నుండి ఐలమ్మ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నముల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
భూమి కోసం ముక్తి కోసము గట్టి చాకరీ విముక్తి కోసము ఆనాడు ప్రజలందరినీ పట్టించినటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా రజాకారులైనటువంటి దేశముఖులు భూస్వాములైనటువంటి దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఐలమ్మ గారు విరోచితంగా పోరాటాన్ని నిర్వహించి ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అలాంటి వీరనారి తెలంగాణ గడ్డ మీద పుట్టడం నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఐలమ్మ గారిని ఒక కులానికి పరిమితం చేయకుండా తాను యావత్ తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిలా ఉంటే వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తలమడుగు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలని సంఘం అధ్యక్షులు ఆశన్న డిమాండ్ చేశారు. రజకులకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, చంటి, అడిపెల్లి లింగన్న, అడిపెల్లి భూమన్న, కుషాన్ దత్తు, జానకొండ విజయ్, అడిపెల్లి శివన్న, అడిపెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని మరి రజకులతోని మేము 40వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. దానికి ముక్తి కొరకు భూమి కొరకు పోరాడిన చాకలి ఐలమ్మ మరి ఇంతవరకు ఏ గవర్నమెంట్ సుఖం మరి ఇంతవరకు ఎన్నోసార్లు హామీ ఇచ్చినాం. మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టమని, మరి అదేవిధంగా ఇంకోటి అధికారికంగా ప్రకటించమని ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఇంతకుముందు ప్రభుత్వం చేయలేము, మరి ఈ ప్రభుత్వం అని చేయాలని కోరుకుంటూ ఈ చాకలి ఐలమ్మ ఆశయాలని నెరవేర్చాలని. జిల్లాలో ఇటీవల నమోదైన నవజాత శిశు మరణాలపై వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. సమావేశంలో వైద్యాధికారులు హాజరై నివేదికలు సమర్పించారు. ఐసీఎంఆర్ టీం, ఐసీఎంఆర్ సంకల్ప బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తగిన సమయానికి వైద్య సేవలు అందించడం, సక్రమమైన గర్భస్థ శిశు పర్యవేక్షణ, ప్రసూతి సేవల్లో నాణ్యత మెరుగుపరచడం ద్వారా నవజాత శిశు మరణాలను తగ్గించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పీఎం జన్మన్ మొబైల్ యూనిట్లు, జనని వెయిటింగ్ రూమ్లు, నిలోఫర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెంటరింగ్ ప్రోగ్రాం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, అదనపు డిఎంఎన్హెచ్ఓ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను బుధవారం స్థానిక క్రీడా పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా హాజరై ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రయోగాలు జరపాలని శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా సూచించారు. జిల్లా స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను బుధవారం స్థానిక క్రీడా పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆమె హాజరై మేళాలో పొందుపరిచిన ప్రయోగాలను పరిశీలించి విద్యార్థులను వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అజయ్, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ అల్లూరి భూమన్న, సెక్టోరియల్ అధికారులు రఘురమణ, ఉష్కం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో కష్టపడి సృజనాత్మకమైన ఎగ్జిబిట్లను మేళాలో ఉంచినట్లు శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదం చేస్తాయని, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందిస్తాయని పేర్కొన్నారు. Today district level TLM Mela has been organized. This has been the teachers who are here. They were actually selected to mandal level events, and now the best ones will also go for state level TLM events. TLM is basically teaching tool that helps teachers teach better, and we all know that students understand
through visual methodology better. So teachers have done a lot of hard work and they've come up with very interesting methodologies to teach the students. Definitely we interacted with a lot of teachers and students both, and definitely it is showing a positive impact on students' learning capabilities, and I congratulate all the teachers who have been able to put in so much hard work to be able to make all these TLMs, and I wish them the very best for the future for teaching their students and for the event. జిల్లాలో మొదటి ఆయిల్ పామ్ గెలల కోత కార్యక్రమాన్ని తలమడుగు మండలంలోని ఉమ్మడం గ్రామానికి చెందిన యువ రైతు మహేష్ జాదవ్ పంట క్షేత్రంలో జిల్లా రైతులు, ఉద్యాన శాఖ జిల్లా అధికారులు, ఫ్రీ యూనిట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో కలిసి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అంతకుముందు పంట క్షేత్రంలో ఆయిల్ పామ్ గెలలను ఎమ్మెల్యే పూజ చేసి కోశారు. పంటకు సంబంధించిన సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి నరసయ్య మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగులో ఎకరాకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఆదాయం రైతులకు వస్తుందని అన్నారు. వన్యప్రాణుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు. సంవత్సరంలో 2 సార్లు పంట కోసుకోవచ్చని, ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటకు అనేక సబ్సిడీలు రైతులకు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎక్కువగా వాగు పరివాహ ప్రాంతాలు, కోతకు గురయ్యే పంట పొలాలు, ఎక్కువ భూమి కలిగిన రైతులు మొక్కలను నాటుకోవచ్చని, రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉండదన్నారు. 3 సంవత్సరాల పాటు ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చని, రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, ఉద్యాన శాఖ అధికారులు కాంతి కుమార్, ఫ్రీ యూనిక్ ఇండియా లిమిటెడ్ మేనేజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే కంపెనీ చాలా మంది సోదరులకు ఉపాధి కలుగుతుంది. ఇక్కడ మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులకు ఎంప్లాయ్మెంట్ తో పాటు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఒక 2 సంవత్సరాలు 3వ సంవత్సరం వరకు కొంచెం మనము వేచి చూడాల్సిన అవసరం ఈ పంటకు వస్తుంది. కానీ మధ్యలో మనం ఆ పంట వేసుకోవచ్చు. ఈ పంట చేతికి వచ్చే వరకు కూడా మధ్యలో సోయా పంటలు కానీ ఇంకా ఇతర పంటలు మధ్యలో మనం వేసుకోవచ్చు. పూర్తిగా ఇదే దాని మీద మనం విడిచిపెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇదైతే మనకు నీళ్లున్న చోట ఈ పంటను చక్కగా వాడుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి మంచి పంటగా ఇది. తక్కువ భూమి ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ముందు చేస్తారు, కానీ ఎక్కువ భూమి ఉన్న రైతు సోదరులందరూ చక్కగా వేసుకొని ఆ పంటను కూడా దిగుబడి చేసుకోవచ్చు. సంవత్సరానికి ఎకరానికి 2 లక్షల రూపాయలు కూడా వస్తుందని వారు అంటారు. మనం చూడలేదు, వారు అంటున్న దాన్ని బట్టి చూస్తే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. అందరు రైతులు కూడా దీని మనం వినియోగం తెచ్చుకొని నిరుపేదలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటే ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే చివరకు పుస్తెల తాడు అమ్ముకుని వైద్య చికిత్సలు చేయించుకునే దుస్థితి నెలకొందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేలా అనారోగ్యంతో ఆసుపత్రి చేరే పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందించాలని కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం చేపట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9,57,000 రూపాయల విలువ చేసే 41 చెక్కులను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భీమ్సేన్ రెడ్డి, జోగురవి, దయాకర్, సంతోష్, సత్యనారాయణ, రఘుపతి, దినేష్ మటోలియా, దాము తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరిన పేదలు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఖర్చైన మొత్తంలో 20 నుండి 30% మాత్రమే డబ్బులు వస్తున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందుకు ప్రజలు సైతం ఆరోగ్య ఇన్సూరెన్సులు చేయించుకోవాలని సూచించారు. పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నది. వైద్యమైన విద్య అయినా ప్రభుత్వం నుంచి ఉచితంగా అందాలా, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు చేసినామని చెప్తున్నాం, కానీ ఎక్కడ కూడా పేదలకు సరైనటువంటి వైద్యం అందుతలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్తే కూడా కార్పొరేట్ ఆసుపత్రులు దగ్గరికి దరిదాపులకు రాణిస్తలేవు. ఆ యొక్క పేదలను ఆదుకోవాలంటే వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించాలా, ప్రభుత్వ ఆసుపత్రులైనా ప్రైవేట్ అయినా చెప్పిన ప్రభుత్వం గొప్పగా చెప్పే ప్రయత్నం చేసింది. 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే
బాధ్యత వహించాలని చెప్పింది, కానీ ఏ ఆసుపత్రి కూడా 10 లక్షల వైద్యం ఉచితంగా చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ప్రజల బాధ అంతా ఇంత ఉన్నది. వాళ్ళు పడేటటువంటి బాధ, ఇంట్లో పైసలేం జమ ఉన్నాయి, మెడలో ఉన్నటువంటి పుస్తల దాడులు కూడా తాకట్టు పెట్టి ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే
మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలో ఏటీఎం చోరీకి యత్నించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. వన్ టౌన్లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన బీబ్లాబ్ కుమార్ పట్టణంలోని పంజాబ్ చౌక్లోని డీబీఎస్ ఏటీఎంలో గడ్డపారతో ధ్వంసం చేసి చోరీకి యత్నించగా అలారం మోగడంతో పరారయ్యాడన్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో నిందితుడిని బుధవారం ఠాకూర్ హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు గతంలో పట్టణంలోని పలు హోటళ్లలో పనిచేశాడని పేర్కొన్నారు. చోరీకి ముందు ఏటీఎం వద్ద రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. బ్యాంక్ అధికారులు తప్పనిసరిగా సేఫ్టీ సిస్టమ్ను వాడాలని సూచించారు. దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సిఐలు సునీల్ కుమార్, నాగరాజ్, ఎస్ఐ నాగనాథ్ తదితరులు ఉన్నారు. ధనలక్ష్మి లాడ్జ్ పంజాబ్ చౌక్ కింద గల ఒక బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ కిందన ఏటీఎంలో ప్రవేశించి ఒక గడ్డపారతో ఏటీఎంను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ టైంలో అక్కడ సైరన్ మోగింది. సైరన్ మోగడంతో వాళ్ళ కంపెనీ హెడ్ ఆఫీస్కు ఫోన్ పోయింది. వెంటనే వాళ్ళు గౌరవ ఎస్పీ గారికి వాళ్ళ బ్యాంక్ మేనేజర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఆ రోజు మా వన్ టౌన్ ఇన్స్పెక్టర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్, నాగనాథ్ ఎస్ఐ, మరి వన్ టౌన్, టూ టౌన్ అందరూ పోలీస్ సిబ్బంది అందరినీ అలర్ట్ చేసి ఆ ఏటీఎం దగ్గరికి పంపడం జరిగింది. కానీ మా వాళ్ళు వెళ్ళగానే అతడు అన్నోన్ అఫెండర్ గడ్డపార అక్కడ పడేసి పారిపోవడం జరిగింది. అయితే ఈ ఏటీఎం అటు బ్రేక్ చేసి దొంగతనానికి ప్రయత్నించిన దానికి సంబంధించి సర్వోత్తమ్ బుద్ధ డీబీఎస్ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ కూడా జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము కేసు నమోదు చేసి అందులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని యొక్క ఫొటోస్, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఆ ఫొటోస్ ఆధారంగా మేము ఈ దొంగను పట్టుకోవడానికి టీమును డిప్లాయ్ చేయడం జరిగింది. గౌరవం ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఎట్టి పరిస్థితిలో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని డిటెక్ట్ చేయాలి, అఫెండర్ను పట్టుకోవాలని చెప్పి చెప్పడంతో దీనిలో మా వన్ టౌన్, టూ టౌన్ అందరూ పోలీస్ సిబ్బంది చాలా కష్టపడి ఈరోజు ఉదయం ఠాకూర్ హోటల్ దగ్గర ఆ రోజు ఏటీఎంను గడ్డపారతో బ్రేక్ చేసి దొంగతనానికి యత్నించిన బిప్లవ్ కుమార్ జనా, ఏజ్ 33 years, ఇతడు సన్రూపారా విలేజ్, జమాల్పూర్, బాలేశ్వర్ డిస్ట్రిక్ట్, ఒడిశా స్టేట్ చెందిన వ్యక్తి. ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఖుష్బూ గుప్తాను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని కోరారు. 104 ఉద్యోగుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులు 5 నెలల నుండి వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. ఉద్యోగుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం ఖాళీ ప్లేట్లతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ధర్నాలో టీయూఎం అండ్ హెచ్ఈయు జిల్లా కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్, 104 యూనియన్ నాయకులు ప్రశాంత్, నాగనాథ్, సుభాష్, సురేందర్, రియాజ్, ప్రేమ్, సుజాత, పద్మ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 104 ఉద్యోగులను పిహెచ్సి, యూపీహెచ్సి,
రిమ్స్, టీబీ ఆఫీస్, టీ హబ్ వంటి విభాగాల్లో అడ్జస్ట్మెంట్ చేసి పనులు చేయించుకుంటున్నారని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 5 నెలల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. ఇప్పటికే అనేక మార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో 104 ఉద్యోగులు పనిచేస్తున్న చోట వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా వైద్యారోగ్య శాఖ మంత్రి వీళ్ళు ముగ్గురు వెంటనే స్పందించాలి. 104 ఉద్యోగస్తుల పెండింగ్ వేతనాలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల 104 ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఒక భయాందోళన ఉన్నది. కాబట్టి అందరూ రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఆ రోజు సెలక్షన్ కమిటీల ద్వారా ఎన్నికైన వాళ్ళే, గత 20 సంవత్సరాలుగా వైద్యారోగ్య శాఖలో ప్రజలకు సేవలు చేస్తున్న వాళ్ళే, పూర్తి స్థాయి ఎవరైతే రెగ్యులర్ కావడానికి అర్హతలు ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులను ఇవ్వాలి. అదేవిధంగా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా కాకుండా ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా 1వ తారీఖు రెగ్యులర్ ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లిస్తున్న మాదిరిగానే వీరికి కూడా వేతనాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. తలమరుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవి గెలిచినా కూడా సంబరాలు జరుపుకోలేదన్నారు. పేద ప్రజల ఆశీర్వాదంతో తాను ప్రజాసేవలో ఉన్నానని, అందరి ఆశీర్వాదాలు తనపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, సీనియర్ నాయకులు ప్రకాశ్రావు, సల్లదేవన్న, మాజీ జెడ్పీటీసీ బాబన్న, సీఈఓ శ్రీనివాస్, సాంబశివు, లోక ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, అశోక్, రమేష్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అవమానం చేస్తే నాకు నచ్చదు కాబట్టి నేను ఎన్నడూ ఇక్కడ అటువంటి కార్యక్రమాలు చేయరు. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతి సంవత్సరం జడ్పీటీసీ గెలిచినాక వృద్ధాశ్రమంలో పెట్టుకుంటుంటే నిన్ననే అనుకున్నా. మరి నా గ్రామంలో కూడా నేను పదవి ఉన్నా లేకున్నా నన్ను ఆశీర్వదించే వ్యక్తులు, నాకు అండ కొండంత బలం ఉయ్యాడి. సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలను పట్టణంలోని బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్మిక నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నముల కిరణ్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్, పవర్ జితేందర్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గండు ఉపేందర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కిష్టయ్య, జీవన్, రాజేశ్వర్, మహేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి ఎల్కా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు ఎన్నో పోరాటాలతో సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం, 1998 సెస్ చట్టం, 1979 వలస కార్మికుల చట్టాలను మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులు కేవలం కార్మికుల సంక్షేమానికే వినియోగించాలి కానీ వేరే దారికి మళ్లించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు తప్పనిసరిగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇవ్వాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికుల రెన్యువల్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అనంతరం 15 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులతోటి ఆ కార్మికులందరికీ రెన్యువల్ చేయించాలి. స్పెషల్ డ్రైవ్గా కార్మికుల వద్దకే వచ్చి రెన్యువల్ చేసేటువంటి పరిస్థితిని వెంటనే అమలు చేయాలి. అలాగే వెల్ఫేర్ బోర్డు నిధులని పక్కదారి పట్టించాలటువంటి
ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని వెంటనే విరమించుకోవాలి. ప్రైవేటు ఇన్సూరెన్స్ ద్వారాగా ప్రమాద బీమాను, సహజ మరణాలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలనే నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి. వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల హక్కు, కార్మికుల చెమట చుక్కతోటి వచ్చినటువంటి వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కొరకు మాత్రమే ఖర్చు చేయాలి. గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవాలయ కమిటీకి డెడ్ బాడీ ఫ్రీజర్ను అందజేశారు. ఈ ఫ్రీజర్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో అత్యవసర పరిస్థితుల్లో మృతదేహాలను అంత్యక్రియల వరకు సురక్షితంగా భద్రపరుచుకునే అవకాశం లభిస్తుందని సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మంద అశోక్, కార్యదర్శి లయన్ భగవాన్ దాస్ దుర్గే, మాజీ అధ్యక్షులు కరీం అలీ నురానీ, జిల్లా శాశ్వత ప్రాజెక్టుల కోఆర్డినేటర్ బచేవాల వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మానవతా విలువలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. తలమరుగు మండలంలోని పల్సీబీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మహారాష్ట్ర బ్యాంకు స్పెషల్ అసిస్టెంట్ కాడస్వామి 10,000 రూపాయల విలువైన బ్యాగులు, బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. హెచ్ఎం రవీందర్, బీఆర్ఎస్ యువ నాయకులు అభిరామ్ రెడ్డిలతో కలిసి విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాడస్వామి గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ ప్రతిమ, మాజీ సర్పంచ్ పూజసం బాబురావు, గంగన్న తదితరులు పాల్గొన్నారు. గౌరవ స్వామి సార్ గారు ఇవ్వడము, ఈ కార్యక్రమాన్ని అభిరామ్ గారు మరియు బ్యాంక్ మేనేజర్ మేడం గారు, అంగన్న గారు ఇక్కడికి వచ్చి వ్యాపారుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జనగం సంతోష్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ వ్యాపారస్తుల గురించి, వ్యాపారస్తులు చాలా సమస్యలతో మరి నష్టాల్లో ఉన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఎట్లా నష్టపోతున్నారంటే పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా నష్టపోతున్నారు. ఈ వ్యాపారస్తులకు అండగా ఉండాలని చెప్పేసి, వ్యాపారస్తులకు ప్రభుత్వం కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకోవాలి. అధికారికంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండి ముందుకు సాగాలన్న అతిథులు. నిరుపేదలకు వైద్యపరంగా ప్రభుత్వం అండగా నిలవాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం. టీఎల్ఎం మేళాను ప్రారంభించిన శిక్షణ కలెక్టర్. ప్రయోగాలను పరిశీలించి విద్యార్థులకు సూచనలు చేసిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.